నైట్ షిఫ్ట్ చేయడం వల్ల బాడీ బిల్డ్ అవ్వదని చాలా మంది అనుకుంటారు. నిజమేందంటే ప్రాబ్లం నైట్ షిఫ్ట్ కాదు, మన డైలీ రొటీన్. నైట్ షిఫ్ట్ లో మన బాడీ నార్మల్ టైమింగ్ కన్నా ఆపోజిట్ గా వర్కౌట్. అందుకే స్లీప్, ఫుడ్, వర్కౌట్ టైమింగ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి స్లీప్ 7 to 9 క్వాలిటీ స్లీప్ అవర్స్ ఉండేలా చూసుకోండి. రూమ్స్ డార్క్ ఉండేలాగా కర్టన్స్ యూజ్ చేయండి, లేదంటే ఐ మాస్క్ యూజ్ చేయండి. ఫోన్ స్క్రోల్ చేయడం తగ్గించి డైరెక్ట్ గా పడుకోవడం. ఈ హ్యాబిట్ వల్ల స్లీప్ క్వాలిటీ తగ్గదు. సెకండ్ వచ్చేసి వర్కౌట్ టైమింగ్. బెస్ట్ టైమింగ్ ఏంటంటే అప్పుడు బాడీ ఫ్రెష్ ఉంటుంది, స్ట్రెంత్ కూడా బెటర్ ఉంటుంది. అది పాసిబుల్ కాకపోతే షిఫ్ట్ స్టార్ట్ అయ్యే ముందు వర్కౌట్ చేయండి. కంప్లీట్ నైట్ షిఫ్ట్ తర్వాత మీరు ఫుల్ టైర్డ్ అవుతారు. ఆ తర్వాత వర్కౌట్ చేయడం అవాయిడ్ చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఇంటెక్. ప్రోటీన్ బాడీ వెయిట్ కి 1.6 to 2.2 గ్రామ్ టార్గెట్ సెట్ చేయండి. ఎగ్స్, చికెన్, ఫిష్, దాల్, పన్నీర్ లాంటివి ఇంక్లూడ్ చేయండి. ప్రోటీన్ మజిల్ రికవరీకి చాలా ఇంపార్టెంట్. నైట్ షిఫ్ట్ మధ్యలో హెవీ ఆయిల్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్ అవాయిడ్ చేయండి. వాటికి బదులు రైస్ విత్ దాల్, చికెన్, బాయిల్డ్ ఎగ్స్ చేస్తే మీ ఎనర్జీ అనేది స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాటర్. ఒకవేళ మీరు కాఫీ లేదా టీ తాగే వాళ్ళు అయితే తాగొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు పడుకునే 4 to 6 అవర్స్ ముందు, లేకపోతే మీ స్లీప్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అనమాట. వీక్లీ 3 to 5 times వర్కౌట్ అనేది సరిపోతుంది. కాంపౌండ్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయండి. ప్రోగ్రెసివ్ వర్క్లోడ్ కూడా మెయింటైన్ చేసుకోండి. స్లీప్ సాక్రిఫైస్ చేసి ఎక్కువ వర్కౌట్ చేయడం కన్నా స్లీప్ మంచిగా ఉండేలా చూసుకోవడం బెటర్. నైట్ షిఫ్ట్ చేస్తున్నారు కదా అని ఫిట్నెస్ పాసిబుల్ కాదని అనుకోకండి. స్లీప్, కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ వర్కౌట్ టైమింగ్ మెయింటైన్ చేస్తే మజిల్ బిల్డింగ్ అనేది చేయొచ్చు. అట్లా కూడా పాసిబులే. రిమెంబర్, నైట్ షిఫ్ట్ మీ ప్రోగ్రెస్ ఆపదు, బ్యాడ్ రొటీన్ మాత్రం ఆపుతుంది. ఇలాంటి సైన్స్ బేస్డ్ ఫిట్నెస్ కంటెంట్ కోసం ఫాలో అవ్వండి. ఈ వీడియోని నైట్ షిఫ్ట్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.